హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మామూలుగా శృంగార జీవితంలో ఆడవాళ్ళు కొన్ని తప్పులు చేసేస్తూ ఉంటారు, తెలుసో తెలియకో. ఇలా చేయడం వల్ల వారి శృంగార జీవితం అనేది పూర్తిగా ఎలాంటి ఆనందానికి సంతోషానికి లోను కాకుండా మిగిలిపోతూ ఉంటుంది. మరి ఆ తప్పులు ఏమిటో తెలుసుకుందాం. అవి తెలిస్తే కనుక మీరు చక్కగా మీ శృంగార జీవితంలో మీరు ఆనందించగలుగుతారు. చక్కగా మీ వివాహ బంధాన్ని 10 కాలాల పాటు మీరు ఆస్వాదిస్తారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం, పదండి. కొందరు ఆడవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే శృంగారంలో ఎలాంటి చొరవ తీసుకోరనమాట. కేవలం వాళ్ళ భాగస్వామి మాత్రమే చొరవ తీసుకోవాలి తప్ప ఈ శృంగారం విషయంలో మాకు ఎలాంటి బాధ్యత లేదు, మాకు అక్కర లేదు, అది ఆయనకు సంబంధించిన విషయం మాత్రమే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. సో ఇలాంటి వ్యవహారం వల్ల చాలామంది భాగస్వాములు అంటే పురుషులు అసంతృప్తికి లోనవుతూ ఉంటారు, చిరాకు పడుతూ ఉంటారు. ఇలా కనుక ఆడవాళ్ళు శృంగారంలో మీ మగ భాగస్వామిని చిరాకు పడేలా చేస్తే అతను శృంగారంలో ఎంజాయ్ చేయలేడు సరికదా, మీరు శృంగారాన్ని ఆస్వాదించలేరు, మీరు ఎంజాయ్ చేయలేరు. అలాగే మరికొందరు ఆడవాళ్ళు ఏం చేస్తుంటారు తెలుసా, వాళ్ళు శృంగారంలో వాళ్ళ భర్త ఏమైనా అనుకుంటాడేమో అని పైకి అలా భావప్రాప్తి పొందినట్టు నటిస్తూ ఉంటారు. ఇది కూడా సరి అయింది కాదు. ఇలా కొందరు ఆడవాళ్ళు శృంగారంలో భావప్రాప్తి పొందినట్టు ఎందుకు నటిస్తారు అంటే వాళ్ళ భాగస్వామి ఏమైనా అనుకుంటాడేమో అనే ఒక మొహమాటంతో, భయంతో ఇలా పైకి నటిస్తూ ఉంటారు. ఇలా ఎప్పుడూ చేయకండి. మీరు ఓపెన్గా, మీరు నిస్సిగ్గుగా, ఎలాంటి బిడియం లేకుండా శృంగారంలో పాల్గొనండి, ఆస్వాదించండి. దీనివల్ల మీరు ఆనందిస్తారు, మీ భాగస్వామిని కూడా మీరు ఆనందింప చేయగలుగుతారు కదా. ఇది ఆడవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇక మరికొందరు ఆడవాళ్ళు పగటిపూట శృంగారానికి అస్సలు ఇష్టపడరు. పగటిపూట శృంగారం అంటేనే వాళ్ళు పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంటారు. పగటిపూట అసలు భర్తతో మాట్లాడడానికి కానీ, శృంగారపరంగా వ్యవహరించడానికి కానీ, కనీసం తాకడానికి కూడా ఇష్టపడరు అన్నమాట. అలాంటి ఆడవాళ్ళు పగటిపూట శృంగారాన్ని ఒప్పుకోరు భర్తతో. మీ భర్తే కదా, శృంగారం చేస్తే తప్పేంటి? శృంగారానికి పగలు రాత్రి అనే తేడా ఏమీ లేదండి. భార్యాభర్తలు ఉన్నప్పుడు ఎప్పుడైనా శృంగారంలో పాల్గొనవచ్చు. మీకు ఎప్పుడు శృంగారం మీద మూడు వస్తే అప్పుడు శృంగారంలో పాల్గొనవచ్చు. అది తప్పు కాదు, నేరం కాదు, దొంగతనం కాదు. గుర్తుపెట్టుకోండి. ఇది ఆడవాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. భార్యాభర్తలకు శృంగారం జరపడానికి ఒక నియమము, నిబంధన అనేది లేదు. పగలు రాత్రి ఇలాంటివి ఏమీ లేవు, కులమానాలు. ఎప్పుడు మూడొస్తే, ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు మీరు ఎంచక్కా శృంగారంలో పాల్గొనవచ్చు. ఇది తప్పు కాదు, పాపం కాదు, నేరం కాదు. ఆడవాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇది. అలాగే మరికొందరు ఆడవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే తాను అందంగా లేనని, తమ శరీరం ఆకర్షణీయంగా లేదని, తమకు సరైన ఆకారం లేదని, షేపులు లేవని మొగుడితో శృంగారంలో పాల్గొనేప్పుడు ఇలా న్యూనత పడుతూ ఉంటారు, ఆత్మ న్యూనతకు లోనవుతూ ఉంటారు. ఇలాంటి ఆడవాళ్ళు కూడా శృంగారంలో ఆనందం పొందలేరు. అలాగే మీ భర్తను కూడా సుఖపెట్టలేరు. ఎందుకంటే శృంగారం అంటేనే పురుషుడు ఇష్టపడి చేస్తాడు, స్త్రీ అంటే పురుషుడు ఇష్టపడతాడు. అంతేగాని నాలో ఏదో లోపం ఉంది, నేను అందంగా లేను, నా ఆకృతి సరిగ్గా లేదు, నా అందం సరిగ్గా లేదు, షేపులు లేవు అని ఆడవాళ్ళు శృంగారానికి విముఖత చూపెట్టడం, ఆత్మ న్యూనతకు లోనై వాయిదాలు వేయడం అనేది సరి అయింది కాదు. విన్నారా? ప్రతి పురుషుడికి స్త్రీ నచ్చుతుంది, నచ్చేదే స్త్రీ. పురుషుడైన వాడికి తప్పకుండా స్త్రీ నచ్చుతుంది. కాబట్టి ఈ విషయంలో ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మ న్యూనతకు గురి కాకూడదు. దీనివల్ల మీరు శృంగారాన్ని ఆస్వాదించలేరు. అలాగే మరికొందరు ఆడవాళ్ళు శృంగారంలో కేవలం తమ భాగస్వామి కోసం అతనికి అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. అంతేకాని వాళ్ళకి ఏం కావాలి అనేది ఓపెన్గా అడగరు. వాళ్ళకు ఏం కావాలి అని చెప్పరు. అంటే వాళ్ళకి ఏ భంగిమలో శృంగారం చేయాలి, ఎలా శృంగారం చేయాలి, ఎక్కడ తాడుమాలి, దేన్ని టచ్ చేయాలి, ఫోర్ ప్లే ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి, రొమాన్స్ ఎలా చేయాలి, ఇలాంటి విషయాలన్నీ ఆడవాళ్లకు మనసులో ఇష్టం ఉన్నా వాటిని ఓపెన్గా చెప్పరు. కేవలం భర్తకు అనుగుణంగా, అతని ఇష్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇలాంటి ఆడవాళ్ళు కూడా శృంగారంలో ఎంజాయ్ చేయలేరు. కాబట్టి మీకు ఏ పొజిషన్ కావాలి అనేది మీరు అడిగి ఆ విధంగా మీ భర్తతో శృంగారంలో పాల్గొని ఎంజాయ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆడవాళ్ళు శృంగార విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సిగ్గుపడకూడదు. మీకు ఎప్పుడు శృంగారం కావాలి, ఎలా శృంగారం చేయాలి, ఇవన్నీ విషయాలు అడిగి మరీ అతనితో చేపించుకోవాలి. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు సిగ్గుపడకూడదు. సిగ్గుపడితే మీరు శృంగారంలో దాని మాధుర్యాన్ని ఆస్వాదించలేరు. గుర్తుపెట్టుకోండి. శృంగారం తప్పు కాదు, నేరం కాదు. అతను మీ మొగుడే కదా, పరాయి వాడు కాదు కదా. పెద్దలు శృంగారం
అంటేనే పెళ్లి, పెళ్లి అంటేనే శృంగారం కదా. ఇంకా మీరు పెళ్ళైన తర్వాత కూడా భర్తతో శృంగారంలో పాల్గొనడానికి ఇంకా సిగ్గుపడితే అది అమాయకత్వమే అవుతుంది. మీరు శృంగారాన్ని ఆస్వాదించలేకపోతారు. గుర్తుపెట్టుకోండి ఆడవాళ్ళు. అలాగే కొందరు ఆడవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే శృంగారంలో సిగ్గు బిడియం కారణంగా మౌనంగా ఉంటారనమాట. ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా మౌనంగా శృంగారంలో ఉంటారు. శృంగారంలో పాల్గొన్నప్పుడు మౌనంగా ఉంటారనమాట. ముభావంగా శృంగారంలో పాల్గొంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా శృంగారంలో ఎంజాయ్ చేయలేరు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు శృంగారంలో పాల్గొన్నప్పుడు మీ భర్తతో చక్కగా సరదాగా రొమాంటిక్ మాటలు, శృంగారపరమైన మాటలు, కొన్ని శృంగారపరమైన బూతులైనా పర్లేదు, తప్పులేదు. భార్యాభర్తల మధ్య అలాంటివి ఉండొచ్చు. శృంగారపరమైన బూతులు, రొమాంటిక్ మాటలు ఇలాంటివన్నీ కూడా మీరు మాట్లాడితే లైంగికంగా ఉత్తేజపరచబడతారు. లైంగిక ఆనందం మరింత రెట్టింపు అవుతుంది. కాబట్టి శృంగారంలో ఆడవాళ్ళు మొహమాటంతో మౌనంగా ఉండడం అనేది చాలా తప్పు. గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఆడవాళ్ళు శృంగారాన్ని ఆస్వాదించలేరు. కాబట్టి శృంగారంలో పాల్గొన్నప్పుడు శృంగారం గురించి మీ అభిప్రాయాలు, మీ సరదాలు, మీ ఆశలు, మీ కోరికలు ఏవైనా దాచుకోకుండా మీ భర్తతో పంచుకోండి, షేర్ చేసుకోండి. అప్పుడు ఇద్దరు చక్కగా శృంగారాన్ని ఆస్వాదించగలుగుతారు. మీరు కూడా అద్భుతమైన ఒక భావప్రాప్తికి లోనవుతారు. లైంగిక జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. ఇక మరికొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే శృంగార సమయంలో ఆర్థిక ఇబ్బందుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఆలోచించే ఆడవాళ్ళు శృంగారంలో తృప్తి పొందలేరు, శృంగారాన్ని ఆస్వాదించలేరు. అలాగే మీ భాగస్వామిని కూడా శృంగారంలో ఆనందాన్ని, సంతోషాన్ని, మాధుర్యాన్ని అందించలేరు. కాబట్టి ఆడవాళ్ళు శృంగార సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మీ ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు అనేవి మనసులోకి రానియకుండా చూసుకోండి. మీ దృష్టి అంతా కేవలం మీ శృంగారం పైన, శృంగార జీవితం పైన మీరు నిమగ్నం చేయండి. అప్పుడే మీరు శృంగారాన్ని ఆస్వాదించగలుగుతారు. చాలామంది ఆడవాళ్ళకి ఇప్పటికీ శృంగారంలో ఎప్పుడు పాల్గొనాలి, ఏ సమయంలో పాల్గొనాలి, ఏ సమయంలో శృంగారంలో పాల్గొంటే దాంట్లో ఎక్కువగా ఎంజాయ్ చేస్తాం అనే విషయంలో ఇప్పటికీ కన్ఫ్యూజ్గా ఉంటూ ఉంటారు. వాస్తవానికి భార్యాభర్తలు శృంగారం అనేది మధ్యరాత్రి దాటిన తర్వాత 1 గంట 2 గంటల సమయంలో అద్భుతంగా ఆనందించగలుగుతారు. అందులో నిమగ్నం కాగలుగుతారు. ఎందుకంటే 1 గంట 2 గంటల సమయంలో కుటుంబ సభ్యులు అందరూ నిద్రపోతూ ఉంటారు. ఇలాంటి సమయంలో భార్యాభర్తలకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. కాబట్టి ఆ సమయంలో ఎలాంటి ఆటంకం లేకుండా శృంగారంలో నిమగ్నమై ఆ కార్యాన్ని చక్కగా ఎంజాయ్ చేయగలుగుతారు. భార్యాభర్తలు ఇద్దరు ఆ సమయంలో శృంగారంలో మధురిమను పొందగలుగుతారు. అలాగే తెల్లవారుజామున 3 గంటల నుండి 4-4:30 సమయంలో చాలా మందికి హార్మోన్లు విజృంభిస్తూ ఉంటాయి. ఆ సమయంలో విపరీతంగా కోరికలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి తెల్లవారుజామున 3 నుండి 4-4:30 సమయంలో భార్యాభర్తలు శృంగారంలో పాల్గొంటే అద్భుతమైన ఆనందానికి లోనవుతారు. ఇది ఆడవాళ్ళు గుర్తు పెట్టుకొని ఆ సమయంలో శృంగారంలో పాల్గొంటే శృంగార మధురిమలు అద్భుతంగా మీరు ఆస్వాదించగలుగుతారు. అలాగే రోజువారీ పనులన్నీ ముగించుకొని నిద్రపోయే ముందు శృంగారంలో పాల్గొంటే ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. అలాగే శృంగారంలో చక్కగా ఆనందం పొంది ప్రశాంతంగా ఆ రాత్రి మీకు నిద్ర పడుతుంది. కాబట్టి రాత్రి మీరు శృంగారంలో పాల్గొనడం వల్ల నిద్ర కూడా చక్కగా పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి రాత్రి సమయంలో శృంగారంలో పాల్గొంటే చక్కగా మీరు ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. మీ బాడీ కూడా చక్కగా రిలాక్స్ అవుతుంది, ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఈ విషయం ఆడవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంట్లో ఒకరికి ఒకరు ఆకర్షితులు అయి అనుకోకుండా సడన్గా మూడ్ వచ్చినప్పుడు మీరు శృంగారంలో పాల్గొనవచ్చు. అప్పుడు కూడా ఒకరితో ఒకరు సహకరించుకుంటూ శృంగార మాధుర్యాన్ని ఆస్వాదించగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా భార్యాభర్తలు శృంగారంలో ఎలా పాల్గొనాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు శృంగారంలో ఎలా పాల్గొంటే వాళ్ళు శృంగారంలో చక్కగా ఆనందించగలుగుతారు. అలాగే శృంగార మధురిమను ఎలా వాళ్ళు పొందగలుగుతారు అనే విషయాలు
తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.